మార్కాపురం జిల్లా పుల్లలచెరు మండలంలో రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రవేశాల నమోదు కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ అధికారిని ఎంజే ఇందిరాప్రసాద్ పుల్లలచెరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారుల చదువు పరిస్థితుల్ని పరిశీలించి అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి చదువు పట్ల ఆసక్తి పెంచేలా ప్రోత్సహించారు. అలాగే వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి తరగతిలో చేరే పిల్లలకు గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రుల్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ పాఠాలు, జగనన్న విద్యా కానుక వంటి పథకాల గురించి వారికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారిని ఎంజే ఇందిరాప్రసాద్ పుల్లలచెరువు గ్రామంలోని పలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించి నిరంతరం చదువుకునేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో బడి బయట పిల్లలకు లేకుండా ప్రతి బాలబాలిక విద్యను అభ్యసించేలా గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉందని, వాటిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తును మెరుగుపరచాలని తెలిపారు. గ్రామాల్లో విద్యపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, అంగన్వాడీ టీచర్లు సుజాత, హెప్సిబా, రాణి, అంగన్వాడీ చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.